భాగంలోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు పాటలు పాడి పేగును మయంపరిచాం. వాక్యాన్ని మనము ఉదయకాలం ఆరాధనలో విన్నామండి. మనమే కాదు, ఈ మైక్ ద్వారాగా చాలామంది పేజీలు వినడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో కొన్ని వేల మంది, నేను అనుకున్నాను ఒక 10,000 మందికి చెప్పాలనుకున్నాను. దేవుడి కృపను బట్టి 10,000 మంది దాటారు. అందుని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైన మా జీవము కలిగిన ప్రభువా, నీకు మాత్రమే మహిమ కలిగినట్టు దేవా కలవరి స్వస్థ ప్రార్థనాలయము సంఘాలను మీరు బలపరుస్తూ స్థిరపరుస్తూ వస్తున్నారు తండ్రి. నీకు వందనాలు. ఇదిగోనైనా మా బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి శుక్రవారం కూడా ప్రభువా నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర ఉండి దేవా మీ బిడ్డలు బలమైన ఆశీర్వాదంతో ముందుకు నడవాలని ఒక తీర్మానాన్ని ప్రభువా సంఘానికి ప్రభువా మీరు ఇచ్చినందుకు వందనాలు. సంఘంలో ఉన్న బిడ్డలు, సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ప్రార్థనా పరులుగా దేవాని నామాన్ని మహిమపరిచే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇదిగోనైనా ఉదయకాలము నీ పాదాల దగ్గరకు వస్తున్నాము. మాతో మీరు మాట్లాడి మీరు మాత్రం మహిమ పొందమని, అన్ని విషయాల్లో మీరే సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి ఈ ప్రార్థనతో కూడా నీ పాదాల దగ్గర పెట్టి నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉన్నామని మా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఈ మాటలు దేవుని మాటలుగా మనందరం కూడా వినాలి. దేవుడికి మహిమ కలుగునట్టు మీ అందరూ కూడా మరొకసారి వినాలి. మీ అందరూ కూడా మరొకసారి వందనాలు చెల్లిద్దాం. అయితే ఉదయకాలము ఇతర రీతిగా మనం దేవుని సన్నిధిలో ఉండటం చాలా మంచిది. కొన్ని మాటలు కొంతమందికి ఇబ్బందికరంగా వినపడతా ఉంటాయి. కొన్ని మాటలు కొంతమందికి ఆశీర్వాదంగా వినపడతా ఉంటాయి. కొంతమంది నలిగిపోయి కొంతమంది బాధల్లో ఉన్న వారికి ఆదరణ కలగజేసినట్టు ఉంటాయి. అయితే సంఘానికి మటుకు పునాదురాలుగా నిలబెట్టడానికి మనల్ని దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటకి వందనాలు. బలమైన ఆశీర్వాదంతో మనము ముందుకి నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము మనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. అందరూ కూడా బైబిల్ ఉన్నవారు చూడండి, బయట ఉన్నవారు కూడా మీ దగ్గర సెల్ ఉంటుంది, బైబిల్ జ్ఞాపకం ఉంటే చూడండి. ఎందుకంటే ఇక్కడ మందిరం లేదు కాబట్టి మేము ఈ చిన్న స్థలంలో అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. మైకుల ద్వారా మీకు వినపడుతున్నాయి కాబట్టి ఒక 10 నిమిషాలు కానీ ఒక 20 నిమిషాలు కానీ శ్రద్ధ పెట్టి మాట్లాడాలని సహోదరులుగా సేవకునిగా నేను మీకు ప్రకటన చేస్తున్నాను. బైబిల్ ఉంటే మీ సెల్లో ఓపెన్ చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే ప్రార్థనకి పోయేవాళ్ళు
ఎందుకు వెళ్తున్నారు అనే దానికి చెప్పడానికి నేను మీకు ఈ మాటను నేను తీసుకొస్తున్నాను. వారు గంటల కంటే లేచి బైబిల్ చేత పట్టుకొని ప్రార్థనకు ఎందుకు పోతారు అంటే వాక్యము వినటానికి. మాట్లాడుతున్నా, వాక్యము వినటానికి. వాక్యం ఉంటే ఏముంటుందండి, పని చేసుకుంటే పని అయిపోతుంటుంది, కొంచెం వెసులుబాటు కలుగుతుంటుంది అని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరిని బట్టి కాదు, కానీ మిమ్మల్ని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆదియందు వాక్యం అనే మాట మీకు వినపడుతుంది. ఆ వాక్యము దేవుని దగ్గర ఉంటుందని మీకు వినపడుతుంది. ఆ వాక్యమే దేవుడే ఉన్నాడని మీకు వినపడుతుంది. కాబట్టి ఇది వాక్యమే కనుక నేను మాట్లాడుతున్నానని మీరు నమ్మండి. చప్పట్లు పెట్టి ప్రభువుని మహిమపరచాలి. ఈ వాక్యాన్ని మనము తేటగా వినగలిగితే మనకి ఈ బైబిల్లో ఉన్న దేవుడు లేదా ఈ వాక్యంలో ఉన్న దేవుడు మనకి అర్థమవుతాడు. శ్రద్ధ పెట్టి మనం వినగలిగితేనే ఈ దేవుడు మనకి అర్థమవుతాడు. ఈ వాక్యంలో ఉన్న దేవుడు మనుషుల రూపంలో భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేది ఒక భాగము. ఆయన దేవుడైతే ఆయన సెలవు మీద ప్రాణం తీస్తుంటే ఆయన దేవుడికి శక్తులు ఉంటాయి కదా. దేవునికి అసలు మనుషుల చేత దెబ్బలు తినాల్సిన అవసరం ఉంది అని చాలామంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా నేను ఒక మాటను గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరందరూ కూడా చిత్తగించి మీరు వినాలి. ఆయన దేవుడు, ఆ వాక్యము దేవుడు కదా. ఆ దేవుణ్ణి 3 మేకులతో సెలవులో యాదీసినప్పుడు ఏం చేశాడండి, దేవుడైతే వాళ్ళందరినీ గద్దించవచ్చు కదా, వాళ్ళందరినీ కూడా నాశనం చేయొచ్చు కదా అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఈరోజు కొంచెం అర్థమైతేని భావిస్తున్నాను. చూద్దాము. అదే అధ్యాయంలో 14 వచనము చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి చూడండి, ఆ వాక్యము కృపాసత్వ సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించును. అంతేనా? ఎక్కడ? మన మధ్యలో ఆ వాక్యము శరీరధారిగా ఉన్నాడు. శరీరధారిగా ఎందుకున్నాడు? ఆ వాక్యము శరీరధారిగా ఎందుకుంటానికి దేవుడు ఇష్టపడ్డాడు అనే దాన్ని నేను మీకు చెప్తాను. అందరూ కూడా కొంచెం వినాలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామములో మీ అందరూ కూడా జాగ్రత్తగా నండి. మీరు ఎవరు మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆ వాక్యము శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఎలా ఉన్నాడు? కృపాసత్వ సంపూర్ణుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఈ మాటను మీరుగైనా అర్థం చేసుకోగలిగితే దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమైపోద్ది. అయితే మరి ఈ వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం నమ్మాము. ఏ వాక్యమై ఉన్న దేవుణ్ణి? ఒక వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం నమ్మాము. ఆ వాక్యమే ఆదిలో ఉన్నది. ఆ వాక్యమే దేవుడే ఉంది. ఆ వాక్యమే కృపాసత్వ సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేయటానికి ఇష్టపడ్డాడు, మన మధ్యలో ఉన్నాడు. వాక్యములో ఉన్న శక్తిని మనము పొందుకోవాలి అన్నా, వాక్యంలో ఉన్న బలాన్ని మనం పొందుకోవాలన్నా కొన్ని మనము సేకరించాలి. కొన్ని మనం సేకరించాలంటే దేవుని సన్నిధిలో మనం బలంగా ఉంటున్నప్పుడు ఆ సేకరించేది ఏదో మనకి అర్థమైద్ది. ఉదాహరణకి యేసు ప్రభువారిని నమ్మిన ఒక శిష్యుడు ఉన్నాడు.
ఆ శిశువుల్లో ఒక శిశువుడు, అన్ని 12 మంది శిశువులు ఉన్నారు, వాళ్ళలో ఒక శిశువుడు ఉన్నాడు. ఈ 11 మంది ఒక కోణంలో ఉంటే ఈ శిశువుడు మాత్రం ఇంకో కోణంలో ఉంటాడు. ఎందుకు ఉంటాడు అనేది యేసుప్రభువు వారికి మాత్రమే తెలుసు. తనను మార్చాలని, తనని మార్పులోకి తీసుకురావాలని యేసుప్రభువు వారు దేవుడే ఉండి కూడా తన పాదాలు పట్టుకొని తనకుండ కాళ్ళకుండ దుమ్ము అంతా కూడా కడిగి తనను పవిత్రపరిస్తే అతను పవిత్రంగా ఉండటానికి ఇష్టపడలేదు. చిన్న వాక్యం ఏముండ, దేవుడు శరీరధారిగా మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. కృపాసత్త సంపూర్ణంగా మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఉన్న దేవుడు ఒక దేవుడే ఉండి కూడా మరి చక్కగా దేవుని మాట వినాల్సిన శిశువుడు యేసుప్రభువు వారిని నమ్ముకోవటానికి కూడా ఇష్టపడ్డాడు. ఇది ఎంత మాత్రము న్యాయం అండి అంటే, వాడెవడో చేశాడండి మేమెందుకు చేస్తాము అన్నట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈ రాత్రి నేను ప్రార్థన చేసిన రీతిగా దేవుడు నన్ను మీ మధ్యలోకి నడిపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము ఈ ఆరాధనలో నేను మీకు చెప్పబోయే మాట ఏంటంటే, ఆదిలో వాక్యం ఉన్నది, ఆ వాక్యం దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు, ఆ వాక్యమే కృపాసత్త సంపూర్ణంగా మన మధ్యలో నివాసం చేస్తున్నాడు అన్నమాట మనం విన్నాం. అయితే మన మధ్యలో నివాసము ఆయన చేయలేదు, కానీ ఆయన మానవ రూపంలో 33.5 సంవత్సరము ఉన్నప్పుడు కొంతమంది మనుషులతో ఆయన సహవాసం చేశాడు. ఆ మనుషులలో ఆయన కలిసి ఉన్నాడు. ఆ మనుషుల్లో ఆయన ఒక స్నేహితుడిగా కానీ, ఒక బోధకుడిగా కానీ, ఒక పాస్టర్గా కానీ, ఒక ప్రవర్తగా ఆయన కనపడ్డాడు. కనపడ్డప్పుడు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి అద్భుతాలు, ఎన్నో రోగాలు, దెయ్యాలు ఎల్లగొట్టుకోవడం కూడా జరిగినది. దేవుడు దేవలన ఆయన ఒక శక్తిగా కనపడతాడు. ఎలాగంటే, మనము మార్క్స్ వార్తలగిన ఒక మాట చూస్తే, మనుషులందరూ చేయలేని పని ఆయన ఒక మాటతో చేస్తాడు. మనకి ఎలా అర్థమైంది ఆ మాట అంటే, ఎలా మనకు అర్థమైంది అంటే, మనందరం కూడా మార్క్స్ వార్త 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనం చూస్తే, వాడు వాసన చేసేవాడు, సమాజం మధ్యలో తిరుగుతున్నవాడు, ఆ గ్రామంలో ఉన్నవారు కొంతమంది తనను బంధించాలని, తనను కట్టడి చేయాలని సంఖ్యలతో, గొలుసులతో ఆయన కట్టేస్తారు. కానీ ఆ యవనస్తుని ఎవరు కూడా పట్టుకోలేకపోయారు. కట్టేసిన గొలుసులు కూడా పిండి పిండి అయిపోయాయి. అయితే యేసుప్రభువు వారు మానవ రూపంలో శరీరంగా వచ్చి తనలో ఉన్న కొన్ని దెయ్యాలను మరి చూసి ఆ దెయ్యాలన్నీ కూడా ఎల్లగొట్టి ఆ మానవుడికి ఒక మోసం కలగజేస్తాడు. మంచిగా దేవుడు ఉండటానికి కృప చూపిస్తాడు. దానిని బట్టి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసుప్రభువు వారిని ఊళ్ళోకి తీసుకెళ్ళి ఊరేగింపు చేయాలి. మా అందరికీ చేతగానది ఒక సేవకునిగా వచ్చి, నువ్వు చేసావయ్యా, మేము వాడిని కట్టేసాము గొలుసులతో పెట్టి, వాడిని ఎంత బలవంతం చేసినా కానీ వాళ్ళు ఉన్న దెయ్యాలు అసలు మమ్మల్ని లెక్క కూడా చేయలేదయ్యా అని చెప్పి ఊళ్ళోకి తీసుకుపోవాల్సింది. కానీ అక్కడ ఏం జరిగింది, మా ఊళ్ళోకి నువ్వు వద్దయ్యా. ఎందుకు వద్దంటే, ఆ ఊళ్ళో పందులు ఉన్నాయి. ఆ ఊళ్ళో వాళ్ళు ఇప్పుడు మన గొర్రెలు మేపుకుంటున్నట్టు ఆ ఊళ్ళో వాళ్ళు పందులు మేపుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఊళ్ళో ఏం మేపుకుంటారు? పందులు మేపుకుంటారు. కానీ ఆ ఊళ్ళో మనిషికి దెయ్యాలు ఉన్నాయా లేవో నాకు తెలియదు, కానీ ఒక్కరిలోనే 2000 దెయ్యాలు ఉన్నాయి. ఆ 2000 దెయ్యాలు కూడా ఆ పందుల మంద లేకపోతే 2000 పందులు చనిపోయాయి. ఆ మంద మొత్తం కూడా
గిలగిల కొట్టుకుని సముద్రంలో పడి చనిపోయినట్టు మనకి కనపడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళందరూ కూడా ఒక్క మనిషిని బాగా చేయడానికి ఇన్ని పందులు చచ్చిపోయినాయి కాబట్టి, ఇంకా ఎంతమంది దెయ్యాలు ఎలా కొడతావో, ఇన్ని రోగాలను బాగా చేస్తావు, అవన్నీ కూడా మా పందుల మందులోకి వస్తాయి కాబట్టి మా ఊర్లోకి నీవు వద్దు. చూడండి, ఆదిలో వాక్యంగా ఉన్నాడు, తర్వాత ఆ వాక్యము దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యము దేవుడే ఉన్నాడు. ఆ వాక్యము కృపాసత సంపూర్ణంగా వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళ కుటుంబాలను బాగా చేయాలని యేసుప్రభు వారు ఎంతగానో ఆరాటపడితే ఆ ఊర్లోకి రాకుండా ఆటంకపరిచారు. ఇది ఎంత మాత్రమో ఆ ఊరికి మంచిదటవా? ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి కూడా ఆ చిన్నవాడిని బాగా చేయలేకపోయారు, ఆ యవనస్తుడిని మంచిగా చేయలేకపోయారు. మరి దేవుని శక్తి, దేవుని కృప తన మీదకి వచ్చి తనను బాగా చేస్తే సాక్ష్యం చెప్పడానికి ఊర్లోకి, ఇదిగో పలానా ఆయన నాకు ప్రార్థన చేశాడు, ఆయన దెయ్యాలు ఎలగొట్టాడు, నాలో ఉన్న బలహీనతను ఎలగొట్టాడని చెప్పి ఊర్లోకి తీసుకెళ్తుంటే ఊళ్ళో అందరూ వచ్చి మా ఊర్లోకి వద్దు అని అన్నారు. ఎందుకు వద్దు అన్నారు చెప్పండి? అంటే ఆ పందులు వచ్చినట్టు మా మందలు కూడా చనిపోతాయని భయం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా యేసుప్రభు వారిని ఎందుకు ఊళ్ళోకి రానియరు? చాలా ఊళ్ళోకి వద్దులే, యేసుప్రభు వారు మనం హృదయంలోకి ఎందుకు రానియరు అంటే, పంది కంటే బుడగలు పొరులుతాయి కదా, ఏం పొరలుతాయి పంది కంటే ఇంకేం పొరలు. ఈ బుడగల పొరలే ఈ పనికి మాలిన పనులన్నీ కూడా దేవుడి హృదయంలోకి వస్తే వదిలిపెట్టాలి కదా. అందుకని అవన్నీ మర్చిపోలేక ఏం చేస్తున్నారు, మాకు యేసయ్య వద్దు, మాకు ఉన్నాయి చాలు. ఏమున్నాయి మీకు? మిమ్మల్ని మంచిగా నడిపించడానికి మీకు ఏమన్నా వేరే ఒక మార్గం ఉందా? ఒకవేళ మిమ్మల్ని పరిపూర్ణంగా నడిపించడానికి మీకేమన్నా ఒక దారి ఏమన్నా ఉందా? ఒకవేళ మీతో మాట్లాడి మిమ్మల్ని పరిపూర్ణంగాకి నడిపించడానికి ఏమైనా స్నేహితులు మంచివాడు ఉన్నాడా అంటే ఒక్కరు కూడా లేడు. ఒకవేళ ఉంటే నేను ఎందుకు వస్తే ఇక్కడికి యేసుప్రభు వారి దగ్గరికి? నేను మీలాగా ఆలోచించినోడిని, మీలాగా నేను కూడా బజార్లో పడి పెత్తనాలు చేసినోడిని. ఒకవేళ మీలాగా నేను యేసుప్రభువు నమ్ముకోకుండా, అసలు యేసుప్రభు తెలియకుండా నేను జీవించాను. కానీ యేసుప్రభు వారు తెలిసిన తర్వాత, ఆయన దేవుడిని ఆయన మాకు తెలిసిన తర్వాత మా హృదయంలోకి రాణించుకున్నాము. చాలామంది అంటారు, దేవుడు హృదయంలో ఎలా ఉంటాడండి అంటారు. ఒక మాట నేను మీకు చూపిస్తాను, చూడండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయము 3వ వచనము చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనివ్వకము, వాటిను కంఠాభూషణముగా ఏడ ధరించాలి. తర్వాత మాట్లాడుతుంది, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. ఏం రాసుకోవాలి? యేసయ్య ఎలా ఉన్నాడు? వాక్యమే ఉన్నాడు. వాక్యం అంటే అర్థమైంది చెప్పండి. వాక్యం అంటే మనతో మాట్లాడే అక్షరాలు, మనతో మాట్లాడే దేవుడు. ఆ దేవుడు అనే ఆ మాటలన్నీ కూడా ఎక్కడ రాసుకోమంటున్నాడు? మన హృదయం అనే పలక మీద రాసుకోమంటున్నాడు. ఈ వాక్యమే ఉన్న దేవుణ్ణి మనం ఎక్కడ దాపెట్టాలి అంటే, దాపెడితే కుదరదు కానీ రాసుకోవాలి. చూడండి, చిన్నప్పుడు నాకు గుర్తుగా ఉండటానికి నేను ఈ చేతి మీద పచ్చ రాసుకున్నా. పచ్చబోడు పట్టறது ఏమంటారు చెప్పండి? సూదులు, 5 సూదులు బాగా కట్టగట్టి ఆ చేతి మీద పసుపు రాసి ఎప్పుడు కూడా ఇది మార్చిపోకుండా ఉండటానికి. ఎందుకు నేను ఇలా చెప్తున్నంటే, దేవుని ఎక్కడ మనము రాసుకోవాలి, దేవుని ఎక్కడ ఉంచాలంటే హృదయం అనే పలకమైన మనము ఈ వాక్యాలన్నీ కూడా రాసుకోవాలి. రాసుకోగలిగితేనే ఆ దేవుడు మనకి అర్థమవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ప్రభువుని ఎందుకు వెంబడిస్తారో తెలియదు, ప్రభువు దగ్గరికి ఎందుకు రారో తెలియదు, ఒకవేళ ప్రభువు దగ్గరికి వచ్చినా చక్కగా ఎందుకు ఉండలేదో తెలియదు. చూడండి,
మీ అందరూ కూడా ఒక మాట చెప్తున్నా సంగమా, యేసు ప్రభువారు నమ్మని వారు వాళ్ళకి కట్టడాలు లేవు. యేసు ప్రభువారు నమ్మకుండా ఉన్న వారికి వాళ్ళకి ఇంకా ఏ మార్గము అడ్డుందు. కానీ మనకి మార్గం అడ్డుంటుంది. మనం యేసు ప్రభువుని నమ్ముకుంటాం కాబట్టి మనము ఎట్టబడితే నడవడానికి లేదు, ఎట్టబడితే మాట్లాడటానికి లేదు, ఎలా పడితే అలాగా జీవించడానికి లేదు. ఎందుకని ఒకవేళ కోపం వచ్చినా ఏమొచ్చినా ఒకవేళ మనకి కోపం వచ్చినా కానీ మనం ఎలా మాట్లాడాలి? 1 పేతురు చూద్దాం, చూడండి 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఒకవేళ మనకి ఈ దేవుని వాక్యమైన దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఎలా ఉండాలి? 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చదువు. ఆశీర్వాదానికి వారసులై మీరు పిలువబడతారు కనుక చూడండి, ఎవరైనా మీరు కీడు చేస్తే వాళ్ళకి మీరు కీడు చేయొద్దు, ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే వాళ్ళని మీరు దూషించొద్దు, కానీ వాళ్ళకి మేలే చేయాలి. ఏం చేయాలి? మనం చేయగలిగిన గొంతు మనకుందే చెప్పండి? ఉందా? ఉట్టిదే ప్రార్థనకు వస్తారు కానీ ఎవరైనా ఒక్క మాట అంటే చాలు. ఎవరో కాదు, తన అత్తగా ఒక్క మాట అన్నదనుకో ముసలామయ్యి, నా చూడు ఏమో వయసాం కాబట్టి ఆ ఒక్క మాట అంటే ఏమో 100 మాటలు. ఆ ఒక్క మాట కూడా ఎలాంటి మాట్లాడుతుందామా? 100 మాటలకు జవాబు ఇచ్చే మాట్లాడుతుంది. ఆమె కూడా మైండ్ లేదు, ఏమో అస్సలు మైండ్ లేదు. వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలా ఉంటారు అంటే వీళ్ళు ఆశీర్వాదం పొందుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదు. ఆశీర్వాదం పొందుకోవాలి అనుకున్నవారు, ఆశీర్వాదం కావాలని దేవుని దగ్గరకు వచ్చిన వారు, ఆ వాక్యంలో శక్తిని పొందుకున్న వారు ఎలా ఉంటారు అంటే మౌనంగా ఉంటారు. మౌనంగా ఉంటే చేతగాలని అంటారండి. మౌనంగా ఉంటే అనే మాటలు నేను మౌనంగా ఉంటే ఆ పని నేను చేస్తున్నానైతాను. ఒకవేళ గట్టిగా మాట్లాడితే ఈ పిల్ల చేయలేదట్టుందిలే, ఈ పిల్ల తీసుకెళ్ళదట్టుందిలే అనుకుని మౌనంగా ఉంటుంది. ఒకవేళ గట్టిగా మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండననుకో, ఒకవేళ మెత్తంగా ఉండననుకో, ఉంటాననుకో, ఏముంటుంది? ఈ పిల్లే చేసిందిలే, తీసుకొచ్చిందిలే, మన కుటుంబానికి ఏంటిది భూమి చెడ్డ పేరు అనే మాటలు అంటూ ఉంటారు. ఈ ముసలోళ్ళకు కూడా ఒకసారి వాక్యం తెలియక అలా మాట్లాడతారు. ఈ యవనస్తులు కూడా ఆశీర్వాదం పొందుకోవాలనుకొని దేవుని వాక్యం దగ్గరకు వచ్చి దేవుని నమ్ముకున్న వారు కూడా కీడుకి ప్రతి కీడు అంటే మాటకి ప్రతి మాట అనాలని. అసలు దేవతలంట పదులతో ఉంటాయంట. ప్రార్థన చేస్తాడు పదులు ఉండవు. ఏదైనా తగాదు వచ్చినప్పుడు మన గొంతులకి ఎలా ఉంటాయి పదులు చెప్పండి? అలాగే మనం ఉండటానికి లేదని దేవుని వాక్యము తేటగా మనతో మాట్లాడుతుంది. మీరు ఆశీర్వాదం పొందుకోవాలని ఆయన దగ్గరకు వచ్చుంటే, నాకు ఆశీర్వాదం అవుతండి, నాకు పరలోకం అవుతండి అంటే మీ ఇష్టం. ఇంకా లోకమంతా మీకు ఎక్కడ ఉండవచ్చు. కానీ యేసు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన వాక్యం మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఎన్నో వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకొని ఉండాలి. ఉండటానికి ఇష్టపడ్డ వారికి మనందరికి కూడా ఒక ఆశీర్వాదం ఉంటుంది. ఉదాహరణకి ఒక మనిషి బాధల్లో ఉన్నాడు, ఆ బాధల్లో ఉన్న మనిషి అడుగుతుండు ఒక మాట, అయ్యా నాకు ఆస్తిని ఇచ్చావు, గొర్రెలను ఇచ్చావు, గాజులను ఇచ్చావు, ఒంటెలను ఇచ్చావు, పనివారిని ఇచ్చావు, చాలా డబ్బులు కూడా ప్రభు నాకు నువ్వు ఇచ్చావయ్యా, అయితే మరి నేను సంతానం లేని వాడిగా ఉన్నాను అని చెప్పి బాధపడతా ఉంటాడు. ఎక్కడ ఉంటుంది ఆ మాట చెప్పండి? మీరు చెప్పలేరు. ఎందుకంటే అసలు మీరు పగులు ఏదో శుక్రవారం ఏదో ఆశీర్వాదాల కోసమో లేకపోతే దేవుడు దీవిస్తారని ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కానీ వాక్యం కోసం అయితే కాదని అనుకుంటున్నాను. చదువులేని మా ఫోటోలు ఎలా ఉండే ఇబ్బంది లేదు,
చదువుకుంటారు మీరైనా కొంచెం వాక్యం చదువుతూ ఉంటే చెప్పే మాటలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మీకు అర్థమయ్యేది. ఆ మాట ఆదికాండము 15వ అధ్యాయంలో మనకి కనపడది. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరున్నారయ్యా నాకు యేసయ్యా, ఎవరన్నా చెప్పండి, ఎవరున్నారో మనకి? లోకంలో ఉన్న వారికి అందరూ ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి యేసు ప్రభు తప్ప మరొకరు ఉండరు, ఉండటానికి లేదు. యేసు ప్రభు ఆయన ఒక్కడే మనం పూజించాలి. ఆయన ఒక్కడే సర్వశక్తిమంతుడు, ఆయన ఒక్కడే కృపాసత్వ సంపూర్ణుడు, ఆయన ఒక్కడే మనతో మాట్లాడే దేవుడు. ఆయన ఎట్ట చాలా మంది అంటారు, దేవుడు ఎట్ట మాట్లాడుతాడండి, ఏది మా చెవులు లేని పూలు పెడుతున్నారా మీరు ప్రార్థన పోయేవారని ప్రార్థన పోవడం చాలా మంది మాట్లాడతారు. మన నమ్మకం ఏంది? వాక్యమే దేవుడు. ఆ వాక్యంలో కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యంలో కూడా సత్యాన్ని మనము తెలుసుకుంటున్నప్పుడు మన హృదయాల్లో కదిలింపబడి మన హృదయంలోకి ఆ మాటలు చేరినప్పుడు మన తండ్రి మనతో మాట్లాడుతున్నాడని నమ్ముతాం కనుక మనం దీవించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదువు. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేని వాడైతున్నానే, చూడండి అయ్యా, నా దగ్గర పనివాడు ఉన్నాడు, ఆ పనివాడు కుమారుడైన ఆస్తికంతా యజమాని అవుతాడా అని ఎలియాజరు గురించి చెప్తున్నాడు. చాలా మంది పనివాడు ఉన్నాడు, కానీ ఎలియాజరు అబ్రహాము దగ్గర నమ్మకమైన పనివాడు, అందుకని తన పేరే తన ఎత్తుతున్నాడు. తర్వాత మాట్లాడు. ఇదిగో నీవు నాకు సంతానము లేదు గనుక నా పనివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, చూడండి, యెహోవా వాక్యము అతని దగ్గరికి వచ్చి, ఇతడు నీకు వారసుడు గాడు. ఏమొచ్చట? ఏమొచ్చింది చెప్పండి? యెహోవా వాక్యము. అదేంటి? పాస్టర్ గారు రావాలి, అలాగే పైనుంచి ఒక దూత వచ్చి మాట్లాడాలి, కానీ ఇక్కడ ఏమైనా మాట్లాడుతుంది? వాక్యంలో ఉన్న సత్యం మనకేం అర్థమవుతుంది? యెహోవా వాక్యము అతని దగ్గరికి వచ్చి, అతడు నీకు వారసుడు కాడు. దేవునికి మహిమ. చేతులు వాళ్ళు కొట్టండి చప్పట్లు. అసలు మీరు చెరువు లైవ్ చూస్తున్నారంటే ఏమి అర్థమవుతుంది మీకు చెప్పండి? ఏదో కోట్లాలు చూస్తుంటారేమో కానీ మీకు అర్థం కావట్లా. దేవునికి మహిమ కలుగును గాక. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బలమైన దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నప్పుడు, మనం కుంగిపోయి ఉన్నప్పుడు, మన సమస్యల్లో ఉన్నప్పుడు మన దేవుడు వాక్యము రూపములో కూడా మిమ్మల్ని పలకరిస్తాడని నమ్మాలి. అంతేనా? కొంతమంది కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, దేవుడు ఒక్కసారి కూడా నా గురించి తలుచుకోలేదమ్మా, నాతో అసలు మాట్లాడలేదమ్మా. రోజు మాట్లాడేది ఎవరితోటి, వారం మాట్లాడేది ఎవరితోటి చెప్పండి? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. చెప్పే మాటల్లో నీ గురించి ప్రభు మాట్లాడలేదంటవా? ఒకవేళ నీ గురించి మాట్లాడుకుంటా ఏమన్నా ఒక 100 మందిని చంపించాను, అయినా 100 మంది చెప్పినా ఆయన క్షమించే దేవుడు. ఆయన పాదాల దగ్గరకు వచ్చినట్టు ఇంకో 101 చంపకుండా ఉంటావు కాబట్టి ఆయన క్షమించే దేవుడు కదా. ఆ రకంగా మనం అనుకుంటే, సౌలు పౌలుగా ఉండడానికి, సేవకుడిగా ఉండడానికి ఏమాత్రం అర్హత లేదు. మరి సౌలుని పౌలుగా మార్చి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించాడట దేవుడు. ఇప్పుడు మిమ్మల్ని నన్ను కూడా మార్చి దేవుడు కొన్ని అద్భుతాలు ఈ భూమి మీద చేపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం అద్భుతం చేపిస్తున్నాడు ఏంటి అంటే, ఉదయకాలమున సిద్ధపడి దేవుని వాక్యము ఇక్కడికి
వచ్చాము వినటానికి, ఇదే ఒక అబద్ధము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లోకంలో ఉన్నవారు ఎక్కడికెక్కడికో వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు చెప్పండి? యాకోబు అంటాడు, తల కింద ఒక రాయి పెట్టి దిండా పెట్టుకుని నిద్రపోతా ఉంటాడు. ఒక దర్శనం వస్తుంది అతనికి. ఆ దర్శనం వచ్చిందాక మెలుగు లేచి, ఈ స్థలము యెహోవా మందిరం తప్ప మరొకటి కాదు అన్నాడు. అంటే అర్థమైంది, ఎక్కడైతే నువ్వు సమృద్ధిగా దేవుని ఆరాధించాలనుకుంటావో, ఎక్కడైతే పరిపూర్ణంగా దేవుని నువ్వు మహిమపరచాలనుకుంటావో అక్కడే దేవుడు ఉంటాడు. అయితే ఆ ఉండే దేవుడు మిమ్మల్ని మనల్ని సత్యములో ఉండమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సత్యములో ఉండమని చెప్తున్నాడు. సత్యము అనగా ఎక్కడ ఉంటుంది చెప్పండి? సత్యం ఎక్కడ ఉంటుంది? సత్యము ఏడ ఉంటుంది బైబిల్లో? బైబిల్ మొత్తం సత్యమే. అంటే దేవుని వాక్యమే సత్యము. హల్లెలూయా. 18 చదవండి. అక్కడ యోహాను సువార్తలో ఒక మాట నేను మీకు చూపిస్తాను. 1వ అధ్యాయము 18 చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18 చూడండి. ఈ మాట చెప్తుంది ఎవరు? ఎవరైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఎవరు చూపించారట చెప్పండి? దేవుణ్ణి ఎక్కడ ఎవరు ఎప్పుడు చూడలేదు. కానీ దేవుని చూడటానికి దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, దేవుడే వాక్యమే ఉన్న ఆ తండ్రే మాట్లాడుతున్నాడు. తండ్రినట కుమారుడట చెప్పాడట బయలుపరిచి. ఆ మాట మనకి ఎక్కడ మనకి అర్థమవుతాయంటే, ఆ కుమారుడు అద్వితీయ కుమారుడు తండ్రిని ఎక్కడ బయలుపరిచినట్టు మనకు కనపడుతుంది అంటే, ప్రేమల దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 7వ వచనంలో మనకి కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? 7వ వచనంలో మనకి ఆ మాటలు కనపడతాయి. ఆ మాటలు చూద్దాం, చూడండి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని మీరు ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. చూడండి ఏమన్నాడు? మీరు ఏనా నన్ను చూసుంటే నా తండ్రిని కూడా చూసుందురు. అయితే ఈ మాట ప్రకారం మనకి ఏం అర్థమైంది చెప్పండి? యేసు ప్రభువుని వాళ్ళు చూడదట, చూశారు. కానీ ఎలా చూశారు అంటే ఒక మనిషిగా చూశారు. ఎలా చూశారంటే ఒక పాస్టర్ గారిగా చూశారు. కానీ ఒక అద్వితీయ కుమారుడని, ఆయన నిర్ణయాలు ఎక్కడిగా ఉన్నాడని, ఏనే వాక్యమని, ఏనే దేవుడని వాళ్ళు కనుక్కోలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆయన అంటాడు, ఇప్పటి నుంచి మీరు తండ్రిని చూస్తారు. ఏంటంటే ఒక ఆయన అంటాడు, ఆ మాట కూడా చదవండి. తర్వాత అనే మాట ఫిలిప్ అనే మాట చదువు. అక్కడ తర్వాత మాట చదవమ్మా. 9వ వచనం. ఇక్కడ ఏమన్నాడు? పిలుపు ఏమంటాడు? పిలుపుతో ఏమంటున్నాడు? ఆ మాట అక్కడ బాగా చదవాల. మీరు గుండె ఆగిపోయినట్లు మెరుగా ఉంటే నా గుండె ఆగిపోద్ది. చదవమ్మా. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని ఎలా అడుగుతున్నావు? తండ్రిని మాకు చూపించమని ఎలా అడుగుతున్నావు? అసలు ఎందుకు చెప్తున్నావు? నీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను చూస్తున్నా తండ్రిని చూసినట్టే కదా. నేను ఇంతకాలం నీ మధ్యలో ఉన్నాను, ఇన్నకాలం నేను మీతో మాట్లాడినాను అని దేవుడు తనతో మాట్లాడుతా అనుకున్నాడే. ఎందుకు నేను మాట చెప్తున్నట్టే కొంచెం మీకు అర్థం కావడానికి.
వాక్యమైన ఉన్న దేవుడు ఎన్నాళ్ళ నుంచి మన దగ్గర ఉన్నాడు. ఆ వాక్యమైన ఉన్న దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడంటే ఏదో 2000 సంవత్సరాల కిందనే కాదు ఉంది దేవుడు. నిన్నగాక మనం పుట్టాడంటే యేసు ప్రభు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు శరీరధారిగా పుట్టింది 2000 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ ఆయన ఆదిలో ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలగలదని యోహాను సువార్తలో మన 1వ అధ్యాయం 2-3 వచనాల్లో మనకి కనపడద్ది. అంటే దేవుడు లేకుండా ఈ భూమి మీద ఏది కూడా కలగలేదు అనే సత్యాన్ని మీరు గుర్తెరుగుతారని నేను ఆశిస్తున్నాను. చివరిగా మీ అందరికి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఆపదలో ఉన్నప్పుడు లేదా సమస్యల్లో ఉన్నప్పుడు మనము ఎవరిని నమ్మాలి అంటే పాస్టర్ని నమ్మగలరు. ఆపదలో ఉన్నప్పుడు బోధకులను నమ్మగలరు. మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరిని నమ్మాలి చెప్పండి? యేసయ్యని నమ్మాలి. యేసయ్య ఎక్కడ ఉన్నాడండి ఆయన నమ్మటానికి అని ఎరుకోతలు వేయకండి. యేసయ్య ఎక్కడ ఉన్నాడు? మీ హృదయములోనే. ఆ హృదయం అనే పలకమేన ఆయన వాక్యాన్ని రాసుకుంటే మీ హృదయంలోనే ఆయన ఉంటాడు. ఆపద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు మనల్ని బాధల్లో కూడా బయటికి నడిపించడానికి సేవకుడు అవసరమేమో కానీ పూర్తిగా నీ బాధలు తొలగించాలి అంటే దేవుని వాక్యం మాత్రమే. పూర్తిగా నువ్వు పరిపూర్ణంగా ఉండాలి అంటే ఆ వాక్యం అనే శక్తి మాత్రమే నేను పరిపూర్ణంగా చేస్తుంది. మనుషులు చేయరు, కులము చేయదు, మతము నేను పరిశుద్ధంగా చేయదు, కానీ యేసు రక్తం మాత్రమే. అందుకని మత్తయి సువార్త చదవండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. ఆ రక్తము 27వ వచనం. ఆయన గిన్నె పట్టుకొని స్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోని మీరందరూ తాగండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కోసము. ఏ రక్తం అంట? నిబంధన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ఒక నిబంధన దేవుడు ఇచ్చాడు. ఈ భూమి మీద ఒక నిబంధన దేవుడు ఇచ్చాడు మనకి. పాపులందరి కోసము ఆయన రక్తమే పవిత్రపరిచేది. మరొక రక్తము భూమి మీద కోడి రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తం ఉంటుంది, కానీ యేసయ్య రక్తం మటుకు నీ పాపాన్ని కలిగింది. ఆ రక్తము గురించి తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి? వాక్యం దగ్గరికి రావాలి. ఆ రక్తాన్ని మీరు చూడాలి, లేకపోతే ఆ రక్షణ మీరు చూడాలంటే వాక్యం దగ్గరకు వచ్చి తన పాదాల దగ్గర మీరు ఉండాలి. ఎక్కడెక్కడో ఉండి మాకు కూడా రక్షణ వస్తుందండి, మేము కూడా క్రైస్తవులేనండి, మేము కూడా విశ్వాసంతో ఉండామని ఒకళ్ళు అనుకుంటే పొరపాటు. ఎక్కడికి రావాలి చెప్పండి? లీటర్ నీళ్ళు ఇప్పుడు నా ఎదురుగా బాటలు ఉన్నాయి. ఈ బాటలు చూడండి, ఈ బాటలు ఉన్నాయి. నాకు దాహం అవుతుంది, ఈ బాటలో నీళ్ళు బాటల్లో ఉండి నాకు దాహం తీరుద్దాం. చూడటానికి మీరు ఏమంటారు? గొంతు ఎండిపోతుంది కాబట్టి కొంచెం తాగరాదండి అంటారు మీరు, కానీ తాగే ఇష్టం నాకు ఉంటారుగా. మేము కూడా అంతే. మీరు పాపంలో ఉంటాం ఎందుకండి? ఏదట పాపంలో ఉంటాం ఎందుకండి? ఒక మాట ఏనండి, పాపంలో ఉంటాం ఎందుకండి? దేవుని దగ్గరికి రాండి అంటే నేను తాగడం ఎంత ఇష్టపడలేదో వాళ్ళు దేవుని దగ్గర రావడం అది ఇష్టపడరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యమై ఉన్న దేవుడు అన్ని రకాలుగా నీతో నాతో మాట్లాడతాడు. ఒకరోజు ఒక తల్లిగారు కుంగిపోతుంది. ఎలా కుంగిపోతుంది తల్లిగారు అంటే, తన భర్త తాగిపోతాడని, తన కుమారుడు కొంచెం ఆరోగ్యము బాగలేదని, తనకి కుమారుడికి హాస్పిటల్ తీసుకుపోయిన డబ్బులు లేవని
ఆమెని ఆదుకునేవాళ్ళు లేరని, ఆదరించేవాళ్ళు లేరని కుంగిపోతా ఉంది. ఎవరో చెప్పారు మీ పొట్టోళ్ళు, ఎవరో మాట్లాడారు ఆమెతోటి, అమ్మా నీ భర్త తాగుతుండే కదా, నీ కుమారుడు బలహీనంగా ఉన్నాడు కదా, ఆర్థికంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఎవరు నీకు సహాయం చేయరు కానీ ఒక ఆయన చేస్తాడు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతావా అంటే, సహాయం చేస్తానంటే వెళ్తానమ్మా, ఇప్పుడు నాకు కావాల్సిన సహాయము అదట. అయితే రేపొద్దున మేము వెళ్తున్నాం ఆయన దగ్గరికి, నువ్వు కూడా రా, మాతో పాటు వచ్చి లైన్లో కూకో, మేము అందరం కలిసి నీ గురించి చెప్తాం. అయ్యా ఈ అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది, ఇదిగో తన భర్త తాగిపోతాడు, తన కుమారుడు బాగలేడు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది, మేము కూడా మాట్లాడతాం ఆయనతోటి, పెద్ద ఆయనతోటి అని చెప్పిందట. నిజమే, చాలామంది అంటుంటారు కదా, ఏమని పైనుంచి పాస్టర్లకు అమెరికా నుంచి డబ్బులు వస్తాయి, అందుకని వాళ్ళు సేవ చేస్తున్నారని చాలామంది అనుకుంటూనే ఉంటారు కదా. ఒకవేళ పైనుంచి ఎవరైనా పెద్దలు వస్తారేమో పేదలకి డబ్బులు ఇవ్వటానికి అని చెప్పి ఏమో ఉన్నతిని ఆ కుంట ప్రకారమే ఆమె వాళ్ళతో పాటు వెళ్ళటానికి ఇష్టపడ్డది. మీరు అలా ముచ్చటంగా కూకున్నారో ఆమె కూడా ముచ్చటంగా కూకుంది. దేవుడికి మహిమ కలుగును గాక. వీళ్ళు నాబోటైనా కానీ పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నాడ. ఏం ఆశయం ఉంది, ఒక పెద్ద ఆయన వస్తా ఉన్నాడు, ఆయన రాలేదు, వీళ్ళందరూ నా గురించి చెప్పలేదు ఏంటండి అని చెప్పి ఆమె హృదయంలో అనుకుంటా ఉన్నట. దేవుడికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారట వాక్యం చెప్తా మాట్లాడుతూ ఉన్నాడట. ఎవరైనా కుంగిపోయిన వారు ఉంటే, ఎవరైనా సమస్యలతో ఉన్నవారు ఉంటే ఒకసారి లేచిన నుండి నేను ప్రార్థన చేస్తాను అన్నట. వెంటనే ఇవ లేదు, నాకేం తెలుసు, వీళ్ళు చెప్పాలి కదా, ఈమె వెళ్ళకుండా ముచ్చటంగా కూకొని ఉంది, తను తీసుకొచ్చినామా, నువ్వు లేచి నిలబడు, పెద్ద నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అని చెప్తే ఏమో ఎలా అడుగుతుందంటే, నిజమేనయ్యా నా భర్త తాగిపోతాడు అయ్యా, నాకు ఇంట్లోకి జరగటం లేదయ్యా, ఇదిగో నా కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడయ్యా, హాస్పిటల్ తీసుకుపోవడానికి కొన్ని కూడా డబ్బులు లేవయ్యా అని చెప్పి అడుగుతా ఉందట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అట్లాంటి మాటలు చర్చిలో ఎప్పుడు ఎవరు ప్రార్థన చేయలేట. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన అందరూ ముచ్చటం కూకొని ఏదేదో మాట్లాడుకొని ఏదేదో వాక్యమని వెళ్ళిపోతారు, కానీ ఎప్పుడన్నా సమస్యల గురించి బాధల గురించి ఎప్పుడు కూడా ఆమెలాగా ప్రార్థన చేసిన వాళ్ళు లేరట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆ పాస్టర్ గారట ఆ చెప్తున్న మాటలను బట్టి కన్నీరు కాళ్ళను బట్టి వస్తా ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమనుకుందట, నేను చెప్పే మాటలను బట్టి, నాకున్న బాధను బట్టి నేను పెద్ద ఆయనకి చెప్పాను, ఆ పెద్ద ఆయన లేదా పాస్టర్ గారు ఎంతో కొంత నాకు ఇస్తాడని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నదట. దేవునికి మహిమ కలుగును గాక. ఆశతో ఎదురు చూస్తుందట. వెంటనే పాస్టర్ గారు చెప్పాడట, దేవుడు నీ మొరని విన్నాడు, నిన్ను చూశాడమ్మా, ఇశ్రాయేలు ప్రజలను చూసిన వాడు కొనకొండ నిద్రపోడు కదా, ఆయన నిన్ను చూశాడు, నిన్ను దీవించాడు, ఎల్లు అన్నాడట. వచ్చుకోకుందట. మళ్ళీ ప్రార్థన అయిపోతే ఇంటికి పోతుందట. ఏమనుకుంటుందట, ఏదో 2,000 3,000 ఇస్తాడు అనుకున్నాను, నేను ఇశ్రాయేలు ప్రజలు దీవించిన దేవుడు నేను దీవిస్తాడు అన్నాడు, ఎలాగ దీవిస్తాడు, ఈ డబ్బులు ఇవ్వకుండా నేను ఎలాగా హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి అనుకుంటుందట. ఈయన పుల్లు తాగొచ్చినట. ఈయన తాగొచ్చాక నేను చర్చికి పోయిందిగా, రాణి వాళ్ళ మతం ముచ్చుకుంటుంది, పనికి మనది, వాళ్ళతో ప్రార్థన పోయిందా, నరకాలి అని చెప్పి అతను ఏం చేస్తున్నాడు, గొడ్డలు నూరుతా ఉన్నాడు. ఏం పోయింది, చెప్పులు ఇచ్చింది, వెంటనే ఇంట్లోకి వెళ్ళింది,
ఇంట్లోకి వెళ్ళగానే ఈయన చేతుతున్నాడు. వాళ్ళ మతాన్ని నువ్వు ఎందుకు పుచ్చుకుంటున్నావు? వాళ్ళ దేవుడి దగ్గర నువ్వు ఎందుకు వెళ్తున్నావు? మనకు దేవతలు లేరా? దేవుడు లేరా? ఏమైపోయింది అని చెప్పి మాట్లాడుతున్నాడట. అయితే ఈమెకి ఒక భయం పుట్టింది. ఈ తాగిపోతున్నాడు ఎట్టని అడుగుతాడు. చర్చిలో ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఒక మాట నాకు వినపడ్డది. ఆపదలో ఉన్నవారు మొరపెడితే నేను వింటాను కదా, ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను, ఇప్పుడు మొరపెడతాను, నా దేవుడు కాదు వింటాడేమో, లేదా దేవుడు వింటాడేమో అని చెప్పి, ఏసయ్యా ఇదిగో నా భర్త నన్ను కొట్టడానికి పూనుకున్నాడయ్యా అన్నదట. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్కరోజు ప్రార్థన పోయినాకి ఏసయ్యా అంటానికి వాక్యము గుర్తు చేసుకొని ఆ మాట పలకడానికి ఇష్టపడదు కాబట్టి తన భర్తట వెంటనే ఆ మాట వెంటనే కొంచెం కోపం రేగిందట. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు, ఎలా మాట్లాడడం తెలియదు, కొంచెం రోషం ఎక్కువ ఉంటుంది భార్య పైన. వాళ్ళందరికి కూడా ఉంటుంటుంది. మనం ఏం చేద్దాం మరి, మనం చెప్పాల్సిన మనం చెబుతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొంచెం పొందుకుంటుందంటాం. వెంటనే తన కుమారుడు, అమ్మా ఎందుకమ్మా భయపడుతున్నావు నువ్వు? కొట్టని, నాన్న కొట్టని, ఎన్నాళ్ళు మటుకు బతుకునే సుఖమే ఉంది, చచ్చిపోదాంలే, కొట్టని, నాన్న నరకని అన్నట. ఎన్న అంటున్నాడు, రే నేను భయపెట్టాను అంటున్నా కానీ మిమ్మల్ని ఎందుకు కొడతారా? ఒకవేళ ఇక్కడ ఉంటే నేను రాగానే 100 రూపాయలు ఇస్తే నేను పోయి తాగొచ్చేవాడిని కదా, ఇప్పుడేమో సాపు మూసేసే సమయం అయిపోయా, అందుకని పాపంతో నేను గొడవెత్తున్నాను, మిమ్మల్ని నేను కొట్టలేదా, ఎందుకు కొడతారా అని చెప్పి తన కొడుకు దగ్గర పోయి మాట్లాడుతున్నాడట. మొట్టమొదటిగా ఎందుకు ఈ మాట చెప్తానంటే, తనలో ఒక మార్పైన మాటని చూసింది. 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయిన తర్వాత తన భార్య. దేవునికి మహిమ కలుగును గాక. మరుసటి రోజు కూడా తను బ్యాంకు షాపుకి పోతాడేమని, తాగుతాడేమని, నిన్న వదిలేదని తయారు పెట్టుకున్నాడు కదా, సంపూర్ణ మట్టేమో కూల్ డబ్బులు ఇస్తే సరే ఆయన కనపడేటట్టు 100 రూపాయల నోటు అక్కడ పెట్టి పనికి వెళ్ళిపోయిందట. దేవుడికి మహిమ కలుగును గాక. తనకు అనిపించింది, నా కొడుకును నా భార్యను బాధ పెట్టి ఈ తాగపోతే మటుకు మునిగిపోయిందా అని చెప్పి ఈ 100 రూపాయలు తీసుకుని పోయి ఇంట్లోకి కూరగాయలు తీసుకుని వచ్చాయట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎలా జరిగింది ఇవన్నీ కూడా చెప్పండి. నేను ప్రార్థన పోతే నేను తప్పు చేశానా? నేను దేవుడి కాడికే పోయాను, నేను ఆడిపోయి అనుకుంటున్నాను, నువ్వే అట్టాడేవాడు, నువ్వే ఇట్టాడేవాడు అంటే నాకు మెత్తగా దండేవాడే. కొంతమంది తన్నులు బాగా తింటా ఉంటారు, ఎందుకు తింటారో తెలియదు కానీ నేను చెప్తా, వాళ్ళ నోరే వాళ్ళకి తన్నులు తెప్పిస్తుంటుంది. ఏమో పనికి పోయింది, పనికి పోయిన కాడ అంటుంది, తీసపోయినా ఉండేది ఒక ఆమె, అమ్మా దేవుడు ఇచ్చింది ఏదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మా భర్త మటుకు 17 సంవత్సరాల తర్వాత మంచి మాట మాట్లాడినాడు, ఆ మాటను బట్టి రాత్రి నాకు ప్రశాంత నిద్ర వచ్చింది అన్నట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ప్రశాంత కలగజేసే దేవుడు మన దేవుడే. సమస్త భారం మోస్తున్న జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా ఆ కుటుంబము మారు మనసు పొంది ఆ కుటుంబము ఒక 10 మందిని ప్రభు మందిరానికి నడిపించడానికి ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా నన్ను కూడా దేవుడు అడుగుతుంది ఏదో తెలుసా, నువ్వు లోకానికి వెలుగు కనుక నువ్వు కొంచెము కాంతి కలుగుండమ్మా, నువ్వు ఉప్పు కనుక రుచి కలుగుండమ్మా. నేను వాక్యమై ఉన్నదని మీతో మాట్లాడుతుంది దేనికంటే మిమ్మల్ని పరిపూర్ణంగా నిలబెట్టడానికి. వాక్యము మీరు పనికి పోయినా గుర్తుండాల. వాక్యము ఒకవేళ మనము ఒక్కలా వెళుతున్నప్పుడు భయంగా ఉన్నప్పుడు భయపడకము, చెడకము, మోషేకు తోడే ఉన్నట్టు నేను నీకు తోడే ఉండాలి. వాక్యం నీకు గుర్తు రావాలి.
ఒకవేళ దేనికోసము ఒక అందాన్ని సంధానం చూస్తున్నప్పుడు వెంటనే ఒక వాక్యం గుర్తు రావాలి. అరే చక్కదనము వైపు నువ్వు ఆశపడొద్దురా, అది నేను లోపరుచుకుంటుంది అనే మాట గుర్తు రావాలి. ఆ మాటలన్నీ గుర్తొస్తున్నట్టు ఏసే నీలో ఉన్నట్టు. నువ్వు అడుగు జాడలు కరెక్ట్గా ఉంటే ఉండటానికి నువ్వేం ఇష్టపడితే అడుగులు ఏం జారుతూ ఉంటే అడుగులు స్థిరపరిచే దేవుడు మన దేవుడు. మన హృదయంలోకి దేవుడు వాక్యం ఉంటే మన హృదయంలోకి దేవుని కూడా మనం చేర్చుకోలేము. మన హృదయంలో దేవుడు చేర్చుకొని మన హృదయంలో వేసే ఉండమంటే ఉండడు. ఉండడా? చీకటి కిలిక్కు పొత్తు ఉండదు. ఉంటే చీకటి అని ఉంటుంది, అది ఎలుగని ఉంటుంది. మీకు ఏసే కావాలంటే నేను యేసు వాక్యం ప్రకారము జీవించండి. మాకు చీకటే కావాలి, మాకు నరకమే కావాలంటే మీ ఇష్టం వచ్చినట్టే మీరు బతకవచ్చు. ఏది కావాలి చెప్పండి? మీకు పరలోకం కావాలా, నిత్య జీవం కావాలా, నరకం కావాలా, ఆరిన అగ్నిగుండం కావాలా? అదేంటండి ఆరిన అగ్నిగుండం కోరుకున్న వాళ్ళకి మేము ప్రార్థనకి ఎందుకు వస్తాము అడగకండి. వాక్యము మీ హృదయంలో ఉన్నప్పుడే మీరు పరలోక వారసులు అవుతారు. బుద్ధి కలిగిన వారు 10 మంది ఉంటే వాళ్ళలో బుద్ధి లేని వారు ఉన్నారట. అదేంటి? వాళ్ళు 10 మంది కూడా బుద్ధి కలిగిన వారే. పరలోకము పోలిన వారని ఉంటుంది. అక్కడ 10 మంది కూడా పోలిన వారికి కనపడతారు, కానీ వాళ్ళలో 5గురు వాక్యం లేదు. ఏంటంటే 5గురు ఏం లేదు, నూనె లేదు. ఆ నూనె లేదు కాబట్టి వాళ్ళ దీపాన్ని వెలిగించుకోలేకపోయారు. ఈ మనలో లేని వాక్యం లేకపోతే పడిపోయేటప్పుడు వాక్యం గుర్తు లేకపోతే మనం నిలబడలేము. అందుకని ఏజ్గేల్ దగ్గరకు వచ్చి దేవుడు అంటాడు, ఏజ్గేల్ నేను నీతో మాట్లాడాలని ఉన్నాను, నువ్వు చక్కగా నిలబడమని ఆయన నాతో మాట్లాడుతుంటే ఆ ఆత్మను చక్కగా నిలబెట్టింది అంటాడు. ఇప్పుడు మనం చక్కగా నిలబడాలంటే ఏం చేయాలి? యేసయ్య పాదాల దగ్గరికి రావాలి. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి మనందరం కూడా పరిపూర్ణమైన జీవితంలోకి చూడాలి. పరిపూర్ణమైన జీవితంలోకి మనందరం కూడా రావాలి. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, చివరి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మనందరం కూడా దేవాతి దేవుడిని నమ్మున్నాం. మనందరం కూడా సర్వశక్తిమంతుడు నమ్మున్నాం. కృపాసత్వ సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసం చేసే దేవుడిని నమ్మున్నాం. ఆయన రక్తం అంటే పాపులకి విమోచన కలగజేయటానికి ఉన్న రక్తము. పాపులు ఎవరున్నారో మనకు తెలియదు, కానీ ఆ రక్తానికి తెలుసు. అయితే ఆ రక్తము మనం కూడా తీసుకుంటున్నాం కాబట్టి, ఆ రక్తము మనం కూడా తాగుతున్నాం కాబట్టి పాపుల కోసము మనము ప్రార్థన చేయాలి. వాళ్ళు అలాగనే జీవిస్తా చనిపోతే వాళ్ళు అగ్నిగుండంలో కేకేస్తుంటే ధనవంతుడు అంటాడు వాక్యం తెలిసి కూడా వాక్యం తెలియనట్టు బతికాడు, చచ్చిపోయినా కేకలేస్తాడు. తండ్రి అబ్రహామానుడు సుఖమేముంది? తండ్రి సంగతి తెలిసిందిగా, తండ్రి పట్ల వాడు ఉండొచ్చుగా, మరి దేవుని సంగతి తెలిసిందిగా, చర్చికి రావచ్చుగా, ప్రార్థనకు రావచ్చుగా, రారు. వాడు కూడా రాలేదు. అగ్నిగుండంలో కేకలేస్తున్నాడు. పేదోడు అయినప్పటికీ, అన్నం పెట్టేవాడు అయినప్పటికీ, అడుక్కున్నవాడు అయినప్పటికీ అతనికి ఎలర్జీ వచ్చి గజ్జి వస్తే ఆ గజ్జికి ఆ జిలక తట్టుకోలేక పెంకుతో ఆయన ఆ పురుపులని గీకుతా ఉంటే రష గారేదట, సీన్ గారేదట. ఆయన కట్లు కట్టిన వాడు కూడా లేరట, బంధువులు స్నేహితులు. కానీ కుక్కలట తను నాకేట. ఆ కుక్కలు నాకి చిన్న విశ్వాసిని, ఆ పేద విశ్వాసి అబ్రహాము కుడుమునున్నాడు. ఆమెనండి మరి ధనవంతుడు బంగారం మీద నడిచిండు, మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి భోజనాలు తిన్నాడు, దేవుడు అంటే లెక్క లేకుండా బతికిండు. అగ్నిగుండంలో కాకలేస్తా ఉన్నాడు. మరి అలాంటి జీవితము మన ఊళ్ళో ఎంతమంది జీవించడం లేదు? కులాన్ని బట్టో, డబ్బులు బట్టో, హోదాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో ప్రభు దగ్గరికి రాకుండా ఎంతమంది లేరు? వాళ్ళందరూ కూడా నేను చెప్పాల్సిన మాట ఏందో తెలుసా? ఏం చెప్తాను చెప్పండి? మా దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, కుంగిపోయి ఉన్నప్పుడు నిలబెట్టే దేవుడు అని చెప్పటానికి మీరు రెడీగా మీరు నిలబడి ఉండండి. దేవుడు ఈ మాటలు దీవించింది కాక. ప్రభువు మిమ్మల్ని అందరినీ ఈ వాక్యం ద్వారా బలపరిచింది కాబట్టి మీరు వచ్చే వారానికి ఒక్కొక్కరు ఒక 10 మందికి సువార్త చెప్పి కొంతమందిని ప్రభువు దగ్గర నడిపించింది కాక. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని అందరినీ గణపరిచింది కాక.